యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. ఏంటి ఇక్కడ నుంచున్నావు? లోపల ఆశ నీకోసం వెతుకుతోంది. ఎందుకు? వాళ్ళ డాడీ లైన్ లో ఉన్నారు, నీతో మాట్లాడాలంట. నా కోసం ఏం మాట్లాడతాడు? పెళ్లి గురించి మాట్లాడొచ్చు, హనీమూన్ గురించి మాట్లాడొచ్చు, నాకేం తెలుసు. నువ్వు అలా భయపెట్టుకున్నందు ఏదో సరదాగా బయటకెడితే ఇలా పెళ్లి శోభనం అని నా జీవితం నాశనం చేయొద్దు. నీకిది సరదా కావచ్చు, కానీ ఆశ చాలా ఎమోషనల్. అనుకున్నది జరగకపోతే బ్లేడ్ తో చేతులు కోసుకోవటం, పురుగుల మందు తాగటం దానికి అలవాటు. దానికి ఇన్ హాబీలోనే నాకు ముందే ఎందుకు చెప్పలేదు? వెంకీ, అక్కడ ఆశ వెయిటింగ్. నేను రన్నింగ్ అని చెప్పు. ఏ ఆశకి ఏం చెప్పను? ఏదో ఒకటి చెప్పు. అదే ఏం చెప్పను? నాకు పెళ్ళైందని చెప్పు, 2 పిల్లలు కూడా ఉన్నారని చెప్పు. వస్తా. మమ్మీ, మమ్మీ, ఎన్నిసార్లు పిలవాలి నేను? వినపడట్లేదా? ఏం చేస్తున్నావు లోపల? మీ ఆయనకి వంట చేస్తున్నావా? నందు, ఈ మధ్య డిసిప్లిన్ పూర్తిగా పోయింది లక్ష్మి. పాప నందు నిన్న రాత్రి పార్టీకి వచ్చి లేటుగా పడుకుంది. లేవగానే బెడ్ కాఫీ ఇద్దామనే జ్ఞానం కూడా లేదా నీకు? ఎంతసేపు మీ ఆయన గురించేనా? మా గురించి పట్టించుకోవా? అసలు నిన్ను కాదులే, మీ ఆయన అనాలి. ప్రతిదానికి రూల్స్ రెగ్యులేషన్స్ అంటూ తెగ విసిగిస్తాడు. ఏంటి బాబాయ్ అలా ఉన్నావు? ఒంట్లో బాలేదా? కొంచెం టెన్షన్ గా ఉందమ్మా. డాడీ రూమ్ లో విస్కీ ఉంది, కొంచెం వాడు, రిలాక్స్డ్ గా ఉంటుంది. ఏంటి ఇంకా? మీరు ఈ టైంకి ఆఫీస్కి వెళ్ళిపోతారు కదా అని. ఓ సారీ అమ్మా, అకౌంటెంట్ గారు వస్తే మాట్లాడుతూ లేట్ అయిపోయింది. రేపటి నుంచి టైంకి వెళ్ళిపోతాను. ఏంటి ఇంకా నిలబడి చూస్తున్నావు? మేడం గారు లేవగానే బెడ్ కాఫీ ఇవ్వాలని తెలీదా? సారీ డాడీ. షట్ అప్. పొద్దున్న 10ంటికి లేచి పెద్ద లాడ్లో కూర్చొని పేపర్ చదువుతోంది. ఏంటి ఏమన్నా? దానికి డిసిప్లిన్ లేదా? నీకేముంది? రేపు పెళ్ళాక కూడా ఇలాగే పడుకుంటే నిన్ననరు. నిన్ను ఇలా పెంచినందుకు మీ అమ్మని నన్ను తిడతారు. నా రూమ్ లో విస్కీ ఉంది, నా తమ్ముడికి తాగమని చెప్తోంది. ఇది ఏదో చిన్నపిల్ల తాగమంది కదా, ఏ బ్రాండ్ పడితే ఆ బ్రాండ్ తాగేస్తానంట అన్నయ్య. కనీసం పింకిని చూసి బుద్ధి తెచ్చుకోవే. నీతో పాటు అది కూడా పార్టీకి వచ్చింది కదా, పొద్దున్న లేచి స్కూల్కి వెళ్ళింది చూడు. సిగ్గు లేకుండా నవ్వు ఒకటి. ఇంకోసారి పార్టీలు గీట్లు అన్నావంటే కాళ్ళు ఇరగొట్టి ఇంట్లో కూర్చోబెడతా. అన్నయ్య ఏమిటందరూ సీరియస్ గా ఉన్నారు? ఏంట్రా వస్తున్నానని ఫోన్ చేస్తే స్టేషన్ కే వచ్చేవాడినిగా. అనుకోకుండా బయలుదేరానన్నయ్య, మీ అందరికి సర్ప్రైజ్ ఇద్దామని చెప్పలేదు. ఇది ఎక్కడ పెట్టు, రారా. ఏంటి నందు, ఏంటి అమెరికా కబుర్లు? నేను నీతో మాట్లాడాను పో. ఓ కోపమే కాదు, ఆనందం. వదినా లేకపోతే ఏమిటి? దాన్ని ఇస్తానికి నువ్వు వస్తావని ఎంత ఎదురు చూసావో తెలుసా? ఉన్నది ఒక్క ఆడపడుచువి. ఇంట్లో జరిగే శుభకార్యానికి నువ్వు రాకపోతే ఎంత బాధగా ఉంటుంది. ఆ రోజు రావడానికి ఎంతో ట్రై చేశాను వదినా, కానీ మా అత్తగారికి ఒంట్లో బాలేదు. నేను తప్పు చూసుకోవడానికి ఎవ్వరూ లేరు. ఇలా అంటున్నానని ఏమనుకోకే. ఆవిడ ఇంట్లోకి బదులు పర్మనెంట్ గా హాస్పిటల్లోనే ఉంచేయండి. కొత్త డాక్టర్లు కోచింగ్ కింద ఉంటది. అన్నయ్య నువ్వు ఆగ్రా. నా చెల్లెలో చింతసేపు అయ్యింది, కనీసం దానికి మంచినీళ్లు కాఫీ తెస్తున్నానండి. మీకే ఉంది మహా చెల్లెలు. ఏమ్మా? సారీ అన్నయ్య, కుదరలేదు. నాకు సంజాయిషి చెప్తావేంట్రా? నువ్వు ఆ రోజు రాలేకపోయినందుకు ఎంత బాధపడుతున్నావో నాకు తెలుసు. కానీ ఒక్క విషయం, నువ్వు అక్కడ ఉండటం వాళ్ళకి అవసరం కావచ్చు, నువ్వు ఇక్కడ ఉండటం మాకు ఆనందం, చాలా ఆనందం. ఏం చదువుతున్నావు నందు? నాకంటే ఈ పుస్తకం ఎక్కువ నీకు? నా ఎంగేజ్మెంట్ కంటే మీ అత్తగారు ఎక్కువ నీకు? అది కాదు నందు, నాకు నీ మీద ఇక్కడ దాకా కోపం ఉంది. ఆ రోజు నేనంటే డిసప్పాయింట్ అయ్యానో తెలుసా? ఇప్పుడు వచ్చి మళ్ళీ నాతో మాట్లాడవా అని అడుగుతోంది చూడు. చిన్నప్పటి నుంచి అత్త అత్తని నీ చుట్టూ తిరిగేదానిగా, అందుకే నేనంటే లెక్కలేదులే నీకు. అత్త, నేను హర్ట్ చేశానా? నేనే మిమ్మల్ని అందరినీ బాధ పెట్టాను. నీకు తెలియదు నందు, పెళ్ళైతే చాలా మారుతాయి. నీకు తెలియదు, పుట్టింటికి వెళ్ళాలంటే ఎన్నో పర్మిషన్లు, ప్రతిదానికి కారణాలు, సంజాయిషిలు. ఒక్కోసారి అనిపిస్తుంది నా వాళ్ళని చూడటానికి నాకెన్ని ఆంక్షలా అని. అత్తయ్య,
మావయ్య నిన్ను సరిగా చూసుకోవట్లేదా? అలాంటిదేమీ లేదు. మీ మావయ్య చెడ్డవాడు కాదు, అలా అని మంచివాడు కాదు. మొగుడు అంతే. నా పెళ్ళైన ఇన్నేళ్లలో ఆయనను ఒక్కసారి కూడా నువ్వు భోంచేసావా అని అడగలేదంటే నమ్ముతావా? ఇదంతా మాకెప్పుడు ఎందుకు చెప్పలేదు నువ్వు? నా బాధలు చెప్పుకునేంత పెద్దవి కావు, మర్చిపోయేంత చిన్నవి కావు. నాకు విషయం అర్థం కాదు నందు. ఆడపిల్లని బయటికి పంపించాలంటే పక్కనే ఒక చిన్న పిల్లాడినైనా తోడిచి పంపిస్తారు. ఏదైనా సినిమాకి వెళ్ళాలంటే తెలిసిన వాళ్లతోనే వెళ్ళమంటారు. వేరే ఊళ్ళో చదివించాల్సి వస్తే హాస్టల్లోనో రూమ్లోనో పెట్టే కంటే తెలుసున్న వాళ్ళ ఇంట్లో పెడతారు. ఇలా ప్రతి విషయంలోనూ ఆడపిల్లని తెలుసున్న వాళ్లతోనే ఉంచాలనుకునే పెద్దవాళ్ళు పెళ్లి అనే ఒక్క విషయంలో మాత్రం ముక్కు మొహం తెలియని వాడినెవడినో తీసుకొచ్చి లక్షలకి లక్షలు కట్నాలు పోసి మరీ కట్టబెడతారు. అతనితో కలిసి 7 అడుగులు నడిచాక వెనక్కి తిరిగి చూస్తే మన వాళ్ళ నుంచి కలుసుకోలేనంత దూరంలో ఉన్నామని తెలుస్తుంది. ఆ రోజు నుంచి మనం కలలు కనే హక్కుని కోల్పోతాం. కేవలం పిల్లల్ని కంటానికి మాత్రమే పనికొస్తాం. పెళ్ళయ్యాక ఆడపిల్ల ఇల్లు మారుతుంది, ఊరు మారుతుంది, ఇంటి పేరు మారుతుంది. కానీ మనసెందుకు మారదు? ప్రతిరోజు అన్నయ్యని చూడాలనే ఆశ ఎందుకు చావదు? వదిన ఒడిలో పడుకోవాలనే కోరిక ఎందుకు పోదు? మన ఆడుకున్న బొమ్మలు, మనం పెంచుకున్న మొక్కలు, మన వాళ్ళతో చెప్పుకున్న కబుర్లు, ఆ జ్ఞాపకాలు మన్నెందుకు వెంటాడాలి? మన్నెందుకు ఏడిపించాలి? ఈ పెళ్ళిళ్ళు ఎందుకు అవ్వాలి? మనం అసలు ఆడపిల్లలుగా ఎందుకు పుట్టాలి? సార్, కాఫీ సార్. ఏరా నువ్వేమన్నా సౌందర్య అనుకున్నావా, ఐశ్వర్యరాయ్ అనుకున్నావా? పొద్దున ఏదో వేసుకుని ఆడబెట్టు వచ్చాడు. తప్పుకోండి సార్. ఏంటి పొద్దున అయ్యగారి దర్శనం చేసుకొస్తున్నావా? సెంటిమెంట్ సార్. లేవగానే నా ఫేస్ చూస్తే మంచి జరుగుతుందని ఆయనకు సెంటిమెంట్ సార్. నాకు ఓ సెంటిమెంట్ ఉంది. పొద్దున్నే ఎవడన్నా ఏదో కనిపిస్తే నేను పక్కగా తప్పుకోను. నేను తప్పుకుంటాను సార్. అత్తయ్య, నువ్వు ఎవరైనా లవ్ చేసావా? పొద్దున్నే నేనే దొరికానా నీకు? నేను సీరియస్ గా అడుగుతున్నాను. చేసావులే. ఎవరు ఎవరు? పేరు తెలీదు. రోజు నేను కాలేజ్కి వెళ్తుంటే సందు చివర ఉండేవాడు. ఏం చేసేవాడు? చూసి నవ్వేవాడు. అంతేనా? ఏంటి అంతేనా అంటావు? ఆ మాత్రం నవ్వడానికి సంవత్సరం పట్టింది తెలుసా? తర్వాత నాకు పెళ్లి కుదిరింది. అతనికి ఆ విషయం తెలిసింది. ఆ తర్వాత ఎప్పుడు సందు చివరిలో అతను నాకు కనబడలేదు. పాపం మంచోడు. పిరికాడు. అందుకే నీ గురించి డాడీతో చెప్పడానికి భయపడి పారిపోయాడు. ఆ విషయం ఇంట్లో తెలుసుంటే చాలా గొడవ ఉండేది తెలుసా? అసలు చెప్తే కదా గొడవ అవుతుందో లేదో తెలిసేది. నేను చెప్పలేదని ఎగతాళి చేస్తున్నావా? నేనెవరినైనా ఇష్టపడితే ధైర్యంగా డాడీతో చెప్పేదాన్ని అంటున్నా. ఇంకా నీకా ఛాన్స్ లేదులే. ఎవరతను? వెంకీ అని ఓ వేస్ట్ ఫెలోలే. అనకాపల్లి సరుకు. వాళ్ళు నానే భరించలేక ఇక్కడికి పంపించాడు. వేస్ట్ ఫెలోనా? చెట్టంత మగాడిని పట్టుకొని ఎంత మాట అనేసింది? ఎంత ధైర్యం! ఎంత నవతరం చదివితే మాత్రం మా నాన్నని ఎందుకు పంపించేశాడు ఆవిడతో చెప్పాలా? ఆ మాటకొస్తే మీ అక్కేం తక్కువ? అదే తాంబూలాల రోజు పైన గదిలో పెళ్ళికొడుకు చేతులు పట్టుకోటాలు ముట్టుకోటాలు, అబ్బా ఇవన్నీ నేను ఎవరికి చెప్పానా? ఓ సరే, ఇది అతను ఎవరని మీ అత్తయ్య అడిగినప్పుడు మంచి కుర్రాడు, ఏదో బాత్రూమ్కి వెళ్లే ముందు సిగరెట్, మనసు బాగాలేనప్పుడు మందు తప్ప వేరే బ్యాడ్ హ్యాబిట్స్ లేవని ఒక్క ముక్క చెప్తే ఆవిడ హాస్టల్ వాట ఏమైనా? ఇది కేవలం పొగరు. కొన్ని ఏరియాల్లో దీన్నే బలుపు అని కూడా అంటారు. ఇలాంటివి వెంకీ అస్సలు సహించడు. మీ అక్క మీద ప్రతీకారం ఎలా తీర్చుకుంటానో చెప్పను, ఎందుకంటే నేనే ఇంకేం ఆలోచించలేదు కాబట్టి. నేను బేసిక్ గా విలన్. నాకు హీరోయిన్లు నచ్చరు. హలో
హలో ఇస్ ఇట్ నందిని? ఎస్, మీరెవరు? నేను ప్రసాద్ని, వైట్ హౌస్ పక్కన ఉన్న ఎస్టీడీ బూత్ నుంచి మాట్లాడుతున్నాను. అమెరికా నుంచా? యా. ఐమ్ సారీ, గుర్తుపట్టలేదు. పర్వాలేదు, ఇప్పుడే బాత్రూమ్కి వెళ్దామని బయటకు వచ్చాను. ఎందుకు నువ్వు గుర్తొచ్చావు? మొన్న మన ఎంగేజ్మెంట్ జరిగినప్పుడు కుర్రాడు కనపడ్డాడు, టాల్ గా హ్యాండ్సమ్ గా. వాడు యా వెంకీ, రైట్ అనకాపల్లి కదా. అతని గురించి నాకు ఈ మధ్య తెలిసింది. ఏమని? చాలా గ్రేట్ ఫెలో అని. నా ఫ్రెండ్ అమెరికా రావడానికి అతను 6 ఎకరం పొలం అమ్మి హెల్ప్ చేశాడంట. ఎయిర్పోర్ట్ వచ్చి టాటా కూడా చెప్పాడంట. హౌ స్వీట్ ఆఫ్ హిమ్. ఎంత మంచాడే. నువ్వు నమ్మవు నందు, నా ఫ్రెండ్ రోజు వెంకీ ఫోటోకి దండేసి పూజ చేస్తాడు తెలుసా? యా. చచ్చిపోయిన వాళ్ళకి కదా అలా చేస్తారు. అది కాదు దేవుళ్ళ చూసుకుంటున్నాడని చెప్తున్నాను. అలాగా? I see. అలాంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు నందు. Only 1 in a million. What a great fellow. Nice fellow. అతను ఎంత గొప్పవాడో నీకు తెలియదు నందు. నిజం చెప్పాలంటే అతనికి తెలియదు. నాకైతే అతను కనిపిస్తే కాళ్ళకు దండం పెట్టాలనిపిస్తుంది. వీలుంటే నువ్వు ట్రై చేయి. మంచి పిల్లలు పుడతారు. ఎస్, రోజు పొద్దున్నే అతను గుడ్ మార్నింగ్ చెప్పు, పడుకునే ముందు గుడ్ నైట్ చెప్పు. అండర్స్టాండ్? నాన్నగారు, నేను రేపు పొద్దున్నే మళ్ళీ ఫోన్ చేస్తాను. ఓకే ఓకే. ఫోన్ కోసమేనా? ఇది నువ్వు అసలు మనిషివేనా? ఛీ, ఒక అమ్మాయితో ఫోన్లో ఇలా మాట్లాడడానికి సిగ్గులేదు. అల్లరి చేయడానికి కూడా లిమిట్ ఉంటుంది. నీకు అది తెలీదు. అదే కాదు, నీకు అసలు ఏమీ తెలీదు. నిన్ను కాదు, అసలు నీలాంటి వాడిని ఇంట్లో పెట్టారు చూడు, అందుకు మా డాడీ అనాలి. అది కాదు, ఇంకొక మాట మాట్లాడితే చంపేస్తా. I'll kill you. I hate you. పర్లేదండి, నేను తెస్తాను కదా. అమ్మా, థ్యాంక్స్ అయ్యా. ఆ బ్యాగ్ నా ఇవ్వు. అనకాపల్లో వడ్ల బస్తాలు మోసానండి. ఇది పెద్ద బరువేం కాదు. మీరు పదండి. నువ్వే అనుకోపోతే ఓ మాట చెప్పనా? చెప్పండి. సిగరెట్లు ఎక్కువ కాల్చకయ్యా, ఆరోగ్యం పాడవుతుంది. చచ్చా, నాకు పెద్ద అలవాటు లేదండి. ఎప్పుడో 1 అంతే. ఆవిడ మాటలు ఏం పట్టించుకోకండి. మనం ఏం చేసినా మేడం గారికి నచ్చదు. కర్మ. ఏమంటున్నాడు? ఆహా, ఏం లేదు. నువ్వెందుకు దాస్తావు? ఏమన్నాడో చెప్పు. చూసారా, ఇప్పుడే చెప్పాను కదా. నీకు దమ్ము ఉంటే డైరెక్ట్ గా నాతో మాట్లాడు, మా అత్త దగ్గర చెప్పడం కాదు. అమ్మా, భయం వేస్తుంది. ఎక్కిరించాలంటే పళ్ళు రాలిపోతాయి. ఏ ఏంటి నందు, అలా మాట్లాడొచ్చా? అలా గడ్డి పెట్టండి. గడ్డి అన్నావంటే నాలి కోసేస్తాను. అదే అతని గురించి నీకు తెలీదు. నేను అమెరికా నుంచి చేసినట్టు ఫోన్ చేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. మాట్లాడానండి, కానీ ఎందుకు మాట్లాడాను చెప్పమానండి. అది మాత్రం చెప్పను. మీరు పెద్ద మనిషి, మీ ముందు ఆ రోజు ఏమందండి? పర్లేదు చెప్పండి, నేనేమనుకోను. అవన్నీ ఇప్పుడు ఎందుకయ్యా? అవే ఇంపార్టెంట్ అండి. ఏమంది? నేను వేస్ట్ ఫెలో, మా నాన్న నన్ను భరించలేక పంపించేశాడు. పాపం వాళ్ళ దయాధర్మం మీద బతుకుతున్నాం. ఆ మాట నేను అనలేదు. డైరెక్ట్ గా చెప్పనక్కర్లేదమ్మా, తమరొక్క చూపు చూస్తే చాలు, అందులో 1,00,000 బూతులు ఎత్తుకోవచ్చు. చిచి, నీతో మాట్లాడవే వేస్ట్. నీకు అసలు మేనస్ లేదు. మేనర్స్ లేదు నాకు కాదు, నీకు. ఉంటే మా నాన్న రాసిన ఉత్తరం దొంగతనం చదవు. ఆహాహాహా. నువ్వు మాత్రం తక్కువ. నువ్వేం చేద్దాం అనుకుంటున్నావంటే నేను కలెక్టర్ అవుతా, మినిస్టర్ అవుతానని బోల్డ్ బిల్డప్ ఇవ్వలేదు. ఏది బిల్డప్? నేను ఇచ్చానా? ఏమండి, నమ్మొద్దు, అన్ని అబద్ధాలే. ఇతని అసలు పేరేంటో తెలుసా? ఇదిగో, నా పర్సనల్ మ్యాటర్స్ నీకు అనవసరం. వెంకటేశ్వర్లు. దేవుడి పేరు ఎక్కురిస్తే కళ్ళు పోతాయి. ఏమండి, మళ్ళీ కొందరి దగ్గర నుంచి మనసులో పెట్టుకోకండి. నేను అలాంటి వాడిని కాదు. అలాంటి వాడే. మీ రూరల్ గా నేను ఫోన్ చేస్తాను, ఇవే పట్టించుకోకండి. ఓకే? నిన్ను కూడా పట్టించుకుంటాడులే. మొత్తం మూడు పాటు చేశాడు. నీకేదో పెద్ద మూడు ఉన్నట్టు ఎప్పుడు మా ఉమ్మని పెట్టుకుంటావు. నిన్ను ఏంటి ఏం చేస్తావు? తగిరెచ్చిపోతున్నావు. అంత సీన్ లేదు. షాక్ ఇచ్చానంటే షేక్ అయిపోతావు. నాతో పెట్టుకోకు. టికెట్ ఏది? ఆవిడ ఇచ్చింది కదయ్యా. ఇది ఆవిడదయ్యా. ఇదిగో నందు, నా టికెట్. ఎవరు నువ్వు? మనకి ఉంటే ఇంటి దగ్గర చూసుకోవాలి కానీ. మీరు తర్వాత చూసుకోండి, ముందు టికెట్ చూపించు. తను నేను కలిసి వచ్చాను సార్. ఇప్పుడే వాళ్ళ అతను ట్రైన్ ఎక్కించి వస్తున్నాం. నీకు రైటర్ గా మంచి భవిష్యత్తు ఉంది కానీ ముందు టికెట్ ఇవ్వు. నేను నిజం చెప్తున్నానండి. ఏంటి టికెట్ లేదనా? టికెట్ లేకపోతే 6 నెలలు జైలు శిక్ష లేదా 500 జరిమానా. డబ్బులు ఎత్తి వదిలేస్తారా? పూర్తిగా చెప్పని బాబు, ఒక్కోసారి శిక్ష ఫైన్ 2 పడొచ్చు. సార్, నా దగ్గర 100 ఉంది సార్. డబ్బులు ఇప్పుడు కట్టక్కర్లేదు నాన్న, కోర్టులో కట్టొచ్చు సార్. అన్ని రూల్స్ మాట్లాడాడు, మళ్ళీ 100 బాధాడు. ఎంతమంది చూసాం. వదిలే, నువ్వు టికెట్ తీసుకెళ్ళమ్మా, వాడు ఉన్నాడు అక్కడ. తప్పుకో. ఏంటా నవ్వు? ఒక టికెట్ మీద మొత్తం ఫ్యామిలీ పంపిస్తారనుకున్నావా? మనిషికి ఒక టికెట్ కొనాలమ్మా. మాదంటే అనకాపల్లి, ప్లాట్ఫామ్ లేదు. నీకేమైంది? ఏంటది? నీ ప్లాట్ఫామ్ టికెట్. నా ప్లాట్ఫామ్.
యా జస్ట్ మినిట్ వెంకీ మండే మార్నింగ్ నా ఫ్రెండ్ కంపెనీలో ఇంటర్వ్యూ ఉంది, రెడీగా ఉంది. అలాగే అంకుల్. ఎస్ మిస్టర్ శర్మ. యా 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 వెంకీ గుడ్ నైట్. ఈ క్యాండిడేట్ మనకు అర్థం కాదు. నువ్వే కావాలి. రే బంతే, ఇదిగో. మీరెందుకు సార్ కడగటం? నేను తోమేవాడిగా. నేను కడగలేదు నాన్న, తిన్నానంతే. నువ్వే కడుగు. ఎందుకు కడగటం? సబ్బు వేస్ట్. మూర్తి గారు, మూర్తి గారు చూసా, ఒక్క పేరు పిలిస్తే ముగ్గురు వచ్చారు. ఇది పద్ధతి అంటే. కానీ పిలిచిన ఆయన మాత్రం రాలేదు. అదో పద్ధతి. మూర్తి గారు లేరండి? మూర్తి గారు ఆయన బ్రదరు వాళ్ళ ఫ్రెండ్ ఇంట్లో గృహప్రవేశం ఉంటే అక్కడికి వెళ్ళారండి. మీరు మగ పిల్లి వారి తరపు నుంచి వచ్చాం. అంటే పెళ్లి కొడుకు నాన్న ఉన్నాడు కదండి, ఆయనకు ఓ నాన్న ఉన్నాడండి, ఈయనకి ఓ నాన్న ఉన్నాడండి. అదృష్టం కొద్దీ ఈళ్ళ నాన్నకి ఓ నాన్న ఉన్నాడండి. ఈళ్ళ నాన్న నాన్న, ఆళ్ళ నాన్న నాన్న అన్నదమ్ములు పెట్టలేదు. ఓహో, ఈడు అదృష్టం కొద్దీ ఈడికో బెల్లం ఉందండి, అది నా సెల్లులండి. నా దురదృష్టం కొద్దీ నేను ఈడికి బావనండి. ఇంతకీ మీరు పెళ్లి కొడుకు ఏమవుతారో చెప్పలేదు. అయితే మీకు అర్థం కాలేదన్నమాట. పెళ్లి కొడుకు నాన్న అంత అక్కర్లేదు, ఒక్క మొక్కలో చెప్పండి. నేను బాబాయ్ అవుతాను, ఈడు మామయ్య అవుతాడు. పెళ్లి కూతురుకి అయితే ఈడు బాబాయ్ అవుతాడు, నేను మామయ్య అవుతాను. ఈయన బాబాయ్ గారును, ఆయన మావయ్య గారు. పిల్ల మరి కొరసైపోద్దేమో. దానిలో ఆడికేం నచ్చిందో మనకేం తెలుసు. ఏం చదువుతున్నావు అమ్మా? 9th క్లాస్. పెళ్లి అయితే చదువు మానేస్తావా? దానికి పెళ్ళైతే నేనెందుకు మానేడు? ఏమండి, పెళ్లి కూతురు ఈ అమ్మాయి అండి, ఆ అమ్మాయి కాదు. అచ్చం మాధురి దీక్షితులాగా ఉన్నావమ్మా. మహాలక్ష్మిలా ఉన్నావు అంటే మూటుగా ఉంటుందని అలా అన్నాలే. ఒళ్ళంతా చమత్కారమే ఏదవకి. ఏగో అమ్మా, ఇంట్లో పెట్టు. ఏంటివి? మొక్కజొన్న పోతులమ్మా, జాగ్రత్త లోపలెట్టు. వెంకీ ఏట్రా అందరూ వెళ్ళిపోయారు? పద్ధతే. పెద్దోళ్ళం మనం మాట్లాడుకుంటుంటే మధ్యలో ఎందుకని. అయ్యో, వాళ్ళని చూస్తే లంచ్ చేసేదాకా వెళ్ళేలా లేరు. ఏం చేస్తారు, గిన్నెలు కూడా కడిగేశాంగా. నాకు వంట కూడా రాదు. వెంకీకి వచ్చుగా, చిన్నప్పటి నుంచి వాళ్ళ డాడీ కొండి పెట్టేవాడుగా. ఆ రోజు ఆవేశంలో తప్పుగా చెప్పాను. యాక్చువల్లీ నాన్న వండి పెట్టేవాడు, నేను తినేవాడిని. ఇప్పుడు ఎలా? మీరు తప్పండి 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 చెప్తా. ఇంత డ్రింక్ తాగాక మనిషి అన్నవాడు ఎవ్వడూ భోంచేయలేదు. థ్యాంక్ యూ వెంకీ. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. తీసుకోండి. ఎందుకమ్మా ఇవన్నీ? పద్ధతే. భోజనానికి ముందు పెద్ద పెద్ద ఇళ్లలో ఇలా జ్యూస్ తాగుతారు, ఆకలి బాగా అవుతుందని. అంటే భోజనాన్ని కూడా ఇక్కడ ఉండిపోతావా? లేకపోతే హోటల్కి వెళ్ళి తింటావా? ఈ ఇంట్లో ఇంటికి వచ్చి ఇస్త్రీ వేయకుండా వెళ్తే ఆ తర్వాత ఈ ఇంకుడి దగ్గర మాట వచ్చేద్దే. నలుగురు అడిగితే తలకాయ ఎక్కడ ఎట్టుకుంటాం ఏండి? అవునండి. అలా నీ ఏలకాని ఎల్లో వచ్చి ఇబ్బంది పెట్టేస్తావా? పాప ముఖం చూస్తే 100 మందికి వండి పెట్టేలా ఉంది. ఇద్దరం లెక్క. అమ్మా ఏమో ఈ ఏదో మాటలు పట్టుకొని వంట కోసం ఓ ఐరాణ పడిపోకు. వంట సింపుల్ గా తేల్చి. నేను పెళ్లి భోజనం పెట్టమన్నాడా? ఓ కలకూర పప్పు, ఓ కూర చాలు. పప్పులో ఉల్లిపాయలేకమా వీడి గ్యాస్. కానీ ఎప్పుడు లేకపోతే పోతుంది కదా. నువ్వు మాత్రం అప్పుడాలు ఒడియాలు లేకుండా ఎప్పుడైనా తిన్నావా? అవి మళ్ళీ పెసలుగా చెప్పాలా? పాప ఎప్పుడు చేశాక అదే మూకలో ఒక 1 డజన్ అప్పడాలు, 1 డజన్ ఒడియాలు ఏం చేద్ది. ఆగరు ఇయ్యాల వారింటికి వచ్చి కక్క ముక్క తినుకుంటూ వెళ్తే మనల్ని అంటారు. అది కూడా చెప్పాలా? ఓ సైన్ బయట ఉంటదని ఏదో కన్వే ఐటమ్ వాళ్ళే చేస్తారు. అదే చేత్తో చారు కూడా పెట్టుకోండమ్మా, వీడికి అసలే అజీర్తి. అన్ని నాకేనేంటి, నీకు మాత్రం కిడ్నీలో రాళ్ళు లేవు. దానికి ఏం చేయమంటారండి? ఆపరేషన్ చేయాలి కానీ బాబు. ఇందాకిచ్చిన జ్యూసు ఇంకొక గ్లాసు భోజనం వేయకిచ్చుకోండి, సమ్మగా ఉంటది. అయ్యో, ఏంటి వెంకీ వాడు అంతలిసి చెప్పాడు? ఏదో ఒకటి చేద్దాం, ముందు స్టవ్ వెలిగించు. ప్రతి నిమిషానికి ఇలా నీళ్లు చల్లుతూ ఉండండి, ఓకే? ఆ వాచ్ చెల్లు నిన్ను ఎవడు చేసుకుంటాడో కానీ సర్వనాశనం అయిపోతాడు. నేను ఒక్కదాన్ని వదిలేసి వెళ్ళిపోతావా? అంత ఓవరాక్ట్ చేయకు, ఇప్పుడే వస్తాను. బంతి, రే బంతి, వదిలేసిస్తాను కానీ అర్జెంట్ హోటల్కి వెళ్ళి తీసుకురా. ఇప్పుడే కదండి భోజనం చేశారు. ఎంతసేపట్లో తెమ్మంటారండి? బావా నాకు డౌట్, ఎన్వే ఐటమ్ కానీ చేయట్లేదంటవా? మసాలా వాసన ఏం రావట్లేదు. ఏంటి? వాళ్ళకి మసాలా వాసన రావట్లేదంట. నువ్వు తప్పుకో. ఏంటి వెతుకుతున్నా? ఇది అది బొద్దింకల్లి చెప్పేది. నాకు తెలుసు. ఇది ఇలా కోసానా, ఇది ఇలా పట్టుకున్నానా? ఇప్పుడు చూడండి. చూసా, గసగసాలేసి నూరినట్టు కమ్మగా ఘాటుగా ఎంత చక్కని వాసన వస్తుందో. పద్ధతి లేనేదో, పద్ధతి లేనేదో.
ఇదిగోండి. ఏంటది? అన్ని వేడిగా ఉన్నాయి, తీసుకెళ్ళండి. కమన్ కమన్ కమన్. 1 సెకండ్. ఇది కొంచెం ఇలా. ఆ. అది కొంచెం అలా. ఓకే, ఇప్పుడు నిజంగా వంట చేసినట్టు. ఇక వెళ్ళి. ఏమైనా బావా, మనోడు అదృష్టవంతుడు. అందరినీ చెల్లెళ్ళ ఉంటారేంట్రా? అవునండి. ఇలాంటి భోజనం చేసిన తర్వాత ఒక్క కిల్లి వేస్తే ఉంటది బావా. స్పెషల్ గా కిల్లీలు కూడా కట్టించారా? అబ్బే స్పెషల్ గా చెప్పక్కర్లేదండి, భోజనం ఆర్డర్ అయితే కిల్లి వాళ్ళే ఫ్రీగా ఇస్తారు. అబ్బే మీలాంటి వాళ్ళు ఇంటికి వచ్చినప్పుడు కిల్లి గురించి పెద్ద స్పెషల్ గా చెప్పాలా అంటున్నాడు. మరి వెళ్ళొస్తానమ్మా, నాన్నగారు వస్తాడు కానీ అని చెప్పు. వెళ్ళొస్తా బాబు. తాంబూలాల టైంకి రాలేకపోయినందుకు ఏమనుకోవద్దని చెప్పమ్మా. పెళ్ళికి మనం 10 రోజుల ముందు వచ్చి వాళ్ళని మర్చిపోతారు లేరా? తొందరగా చెవులు అవతల బస్సు టైం అయిపోతుంది. వెళ్ళొస్తామా? వెళ్ళొస్తాం బాబు. థ్యాంక్ యూ వెంకీ, నువ్వు లేకపోతే ఈరోజు చాలా గొడవ అయ్యేది. అబ్బే అంత థ్యాంక్స్ చెప్పనక్కర్లేదు, అంతొద్దు. సరే మీరు వెళ్ళి డ్రెస్ తీసుకోండి, వెళ్ళండి. నువ్వు? నేను మనవాడితో కొంచెం కిళ్ళి గురించి మాట్లాడొస్తాను. మీరు వెళ్ళండి వెళ్ళండి. ఏనా కిళ్ళి సంగతి ఏంటి? గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఇప్పుడే లేచావా? 9 దాకా పడుకోవడానికి కూడా మనిషికి అదృష్టం ఉండాలి. ఎక్కడికి? ఇంటర్వ్యూకి. వెంకీ, బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఏంటా నువ్వు చేస్తుంది? మొక్కలు తడుగుతున్నావు. ఏమన్నా అంటే అన్నా ఉంటారు కానీ రోజు క్లబ్లో ఆడతారు కదా, ఇంట్లో కూడా ఎందుకండి దరిద్రం? పిచ్చి బండి కర్ణం మల్లేశ్వరి ఒలింపిక్స్ 4 ఏళ్ళకి ఒకసారే కదా అని రోజు వెయిట్ ఎత్తడం మానేసి రిలాక్స్ అయిపోతుందా? సచిన్ టెండూల్కర్ 1 డే ఆడినప్పుడే కొడదాంలే అని ఎవ్రీడే నెట్ ప్రాక్టీస్ చేయకుండా ఉంటాడా? ఇది కూడా అంతేరా. క్లబ్ లో ఆడతాం కదా అని మిగతా టైంలో ఆడకుండా ఉంటే హ్యాండ్ రేజ్ అవదు, డల్ అయిపోదు. వెంకీ, ఏమైంది వెంకీ? ఇంటర్వ్యూ ఏమైంది సార్? సారీ అని ఉంటారు. రే బంతి, ఈ రోజు నుంచి నా లైఫ్ లో గోల్డెన్ డేస్ అయిపోయారా. సెలెక్ట్ అయిపోయాను రా. ఏంటి సార్ పార్టీ ఎప్పుడు ఇస్తున్నారు? ఎందుకు? జాబ్ వచ్చింది కదా. వస్తే జీతం ఇస్తారు కదా. కావాలంటే జాబు జీతం 2 నువ్వే తీసుకో, పార్టీ కూడా ఇవ్వక్కర్లేదు. అంటే నీకు పని చేయడం ఇష్టం లేదా? ఉద్యోగం చేయడం ఇష్టం లేదు. నాకు తెలుసు, మీ డాడీ ఉత్తరంలోనే రాశారు. ఫైనల్ గా చెప్తున్నాను, ఆ ఉత్తరం గురించి ఎత్తుకో. లేకపోతే ఏంటి, మీ నాన్నవ నువ్వు విమానం ఎక్కి విదేశాలు వెళ్ళాలంటుంటే నువ్వు ఇక్కడ ట్రాక్టర్ ఎక్కి పొలం తులుతానంటావు. తప్పేంటి? తప్పు కాక ఇంకేంటి? ఇన్నాళ్ళు కష్టపడి చదివించింది నువ్వు అనకాపల్లిలో వ్యవసాయం చేసుకోవడానికా? అంటే 25 ఏళ్ళు నన్ను పెంచారు కాబట్టి నేను అమెరికా వాళ్ళు 10 ఏళ్ళు డబ్బులు పంపిస్తే లెక్క సరిపోద్ది చెల్లు. ఇదేమన్నా బిజినెసా? ఇప్పుడు నేను అమెరికాకి వెళ్ళి డబ్బులు సంపాదించి కారు కొంటాను, దాని పక్కన నిలబడి ఓ ఫోటో తీయించుకొని పంపించాలి. అంతేగాని దాంట్లో మా నాన్న ఎక్కించుకొని తిరగలనా? లేదు. అదే మా ఊళ్ళో వ్యవసాయం చేసుకుంటే కనీసం మా నాన్న స్కూటర్ ఎక్కించుకొని తిప్పగలను, అది నాకు హ్యాపీగా ఉంటుంది. మా నాన్నకి జ్వరం వస్తే అమెరికా నుంచి ఫోన్ చేసి టాబ్లెట్ వేసుకున్నానా అని మాత్రమే చెప్పగలను. అదే టాబ్లెట్ నా చేతితో వేసి పక్క నుండి చూసుకుంటే నాకు తృప్తిగా ఉంటుంది. నీకు తెలియదు నందు, నాకు 4 ఏళ్ళప్పుడే మా అమ్మ చనిపోయింది. ఎంతమంది చెప్పినా నాన్న మళ్ళీ పెళ్లి చేసుకోలేదు నా కోసం. ఇన్నేళ్లలో నాకు ఎప్పుడు అమ్మలేని లోటు తెలియనివ్వలేదు. అలాంటి ఆయన నీ వయసులో వదిలేసి వెళ్ళిపోవటం కరెక్టా? నాకు కనీసం ఫ్రెండ్స్, సినిమాలు, సరదాలైనా ఉన్నాయి నందు, కానీ మా నాన్నకి నేను తప్ప వేరే ప్రపంచం లేదు. ఆయన ఎంతసేపు నేనేమవ్వాలో ఆలోచిస్తున్నాడు, కానీ నేను ఒక్కడిని వదిలేస్తే ఆయన ఏమైపోతాడో నేను ఫీల్ అవుతున్నాను. నీ కాపురం బాగుండాలని ఆ గోపురానికి దండం పెట్టుకుంటున్నాను. అబద్ధాలు చెప్పుకో, ఒక క్షణం కూడా ఖాళీగా ఉండవా నువ్వు? నేనేం చేశాను ఇప్పుడు? ఏం తెలియనట్టు మొహాల పెట్టుకో. ఇందాక నుంచి అమ్మాయికి నువ్వు లైన్ వేయట్లేదు.
తెలిసిపోయిందా నీకు? పిచ్చిముండ ఇంకా దానికే తెలియలేదు. కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా. చిచి నువ్వు బాగుపడవు. ఎలా బాగుపడతాం? నీకంటే మీ నాన్న అమెరికా నుంచి ఇంజనీర్ని, ఆస్ట్రేలియా నుంచి డాక్టర్లని తెస్తాడు. మరి మా సంగతి? అక్కడ మా ఊళ్ళో ఆడపిల్లల తండ్రులు మా వీధికి రావడమే మానేశారు. ఎక్కడ మా నాన్న పెళ్లి సంబంధాలు అడుగుతాడు అని భయం వేసి. ఇటు చూడు, ఆల్రెడీ 1/2 ఎకరం పోయింది. ఓ పక్క వయసు అయిపోతుంది. మా టెన్షన్లు మాకుంటాయమ్మా. ఏంటి ఇటు చూస్తున్నావు? చే, అయినా నాకు తెలియక అడుగుతాను. నేనెవరినో చూస్తుంటే నీకేంటి ప్రాబ్లం? ఏంటి? నువ్వంటే నాకు ఇష్టం. జోక్ లేకు. ఏరా, నీకోసారి చెప్తే అర్థం కదా. నువ్వు నాకు నచ్చావు. వేరే అమ్మాయిని ఎవరైనా చూసావనుకో చంపేస్తాను. అండర్స్టాండ్? నా ఆస్తి పోతే తట్టుకున్నాను, మీ అమ్మ పోతే ఓర్చుకున్నాను, కానీ వాడి స్నేహం పోతే మాత్రం భరించలేను రా. నువ్వు అక్కడికి వెళ్ళి బాగుపడిపోయినా పర్వాలేదు, కానీ నీ వల్ల మా స్నేహం పాడవకుండా ఉంటే నాకు అంతే చాలు. అంకుల్, నువ్వెందుకు ఇంట్లో నుంచి వచ్చేసావని సంజయ్ అడగడానికి రాలేదు. నీకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి రాలేదు. నేను కూడా అనకాపల్లి వస్తున్నాను. నీ గురించి చెప్పడానికి కాదు, మీ నాన్న క్షమాపణ చెప్పడానికి. నిన్ను ఇబ్బంది పెట్టను. నేను వేరే కంపార్ట్మెంట్లో కూర్చుంటాను. మీ నాన్న ప్రతి పండక్కి 2 జతల బట్టలు కొనేవాడు. ఒకటి వాడికి, ఒకటి నాకు. ప్రతి సంవత్సరం 2 సెట్ల పుస్తకాలు కొనేవాడు. ఒకటి వాడికి, ఒకటి నాకు. వాడి ప్రతి సంతోషాన్ని నాతో కలిసి పంచుకునేవాడు. కష్టం మాత్రం ఒక్కడే అనుభవించాడు. మీ అమ్మ చనిపోయినప్పుడు నేను స్టేట్స్లో ఉన్నాను. ఆ విషయం నాకు తెలిస్తే పని మధ్యలో వదిలేసి ఎక్కడ వచ్చేస్తాను అని నేను వచ్చేంత వరకు దాచాడు. ఒక మనిషి ఎదిగాక వాడిని అందరూ నమ్ముతారు. కానీ నాకు కేర్ ఆఫ్ అడ్రస్ లేని రోజుల్లోనే నేనేదో సాధిస్తానని నమ్మినవాడు శేఖరం ఒక్కడే. మా ఇన్నేళ్ల స్నేహంలో నేను వాడిని అడగటమే కానీ వాడు ఒక్కసారి కూడా నన్ను ఏం అడగలేదు. ఒకే ఒక్క కోరిక కోరాడు. నా కొడుకు చిన్న ఉద్యోగం ఇప్పించరా అని. నాకు జీవితం ఇచ్చినవాడు తన కొడుకు జీతం ఇప్పించమనడం పెద్ద సాయమా? అది కూడా నేను సరిగ్గా చేయలేకపోయాను. నేను చూసిన ఉద్యోగం నీకు నచ్చలేదు, నా ఇంట్లో మనుషులు నచ్చలేదు, అడిగి నేను ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. అదేం లేదు అంకుల్. మరి ఎందుకు వెళ్ళిపోతున్నావు? నాన్న ఒకసారి చూడాలనిపించింది. కానీ నువ్వు ఇలా వెళ్తే మళ్ళీ మీ నాన్న ముఖం నేను చూడగలనా? నేనంత ఆలోచించలేదు అంకుల్. పోనీ నిజంగా నీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే నువ్వు వెళ్ళిపోవచ్చు. మీ నాన్నకు సారీ నేను చెప్తాను. అంకుల్, మీకు నాన్నకు మధ్య క్షమాపణ చెప్పుకునే రోజు ఎప్పుడు రాకూడదు. అది నా వల్ల అస్సలు రాకూడదు. పదండి వెళ్దాం. వెంకీ, శేఖరన్ కొడుకంటే నా ఇంటికి బంధువు కాదు, నా ఇంట్లో మనిషి. అది మర్చిపోకు. రా. వెళ్ళి భోంచే. అలాగే. ప్లాట్ఫామ్ మీద సమోసాలు గట్రా సత్యం తినలేదు కదా? అబ్బే లేదంక. వెంకీ 5 నిమిషాలు వడ్డించేస్తా. సారీ ఆంటీ.
చెప్పకుండా వెళ్ళిపోయినందుకు. భలే వాడివే, ఇది నీ ఇల్లు, నీకు ఇష్టం వచ్చినప్పుడు రావచ్చు, నీకు బోర్ కొట్టినప్పుడు వెళ్ళొచ్చు. ఆయన అన్నీ అలాగే అంటారు, చెప్పెళ్ళాలి చెప్పులేసుకెళ్ళాలి అని. అవేం పట్టించుకోకు, నీకెలా కావాలంటే అలా ఉండు. ఏంటి వెంకీ, మా ఆయన ఎద పని చేశాడా? చచ్చా, నాన్న చూడాలనిపించింది వెళ్ళాను అంతే. అలా అయితే చెప్పెళ్ళొచ్చు కదా. ఆ, చెప్తే మీరు వెళ్ళనివ్వరేమోనని. అంటే దిల్లులా కాకుండా జైల్లా ఫీల్ అవుతున్నావా వెంకీ? అరే జైలు ఎందుకంటాను? అయితే హాస్టల్ అనుకుంటున్నావా? ఏంటయ్యా నువ్వు పెళ్ళంటే తాటాకులతో పందిరి అరిటాకులతో విస్తరి అని బోల్డని కబుర్లు చెప్పి సరిగ్గా పెళ్లి టైంకి పారిపోదాం అనుకుంటున్నావా? మీరు ఊరుకండి, ఇలా నోటుకొచ్చినట్టు మాట్లాడే అబ్బాయిని ఇబ్బంది పెట్టుంటారు. పాప నోరు లేని పిల్లాడు కాబట్టి ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోదాం అనుకున్నాడు. వీరికి నోరు లేదనుకుంటే మనకు బుద్ధి లేనట్టు. ఈ మాటలేం పట్టించుకోక వెంకీ, నువ్వు రూమ్ కెళ్ళి రెస్ట్ తీసుకో, భోజనం నేను అక్కడికే పంపిస్తాను. ఎవరికిచ్చి? మీకు ఇచ్చి కాదులేండి, బంతి ఉన్నాడుగా. అలా కన్ఫర్మ్ చేస్తే బెటర్, లేకపోతే ఆయన భోజనం చేసేదాకా నాకు టెన్షన్. నందు నందు ప్లీజ్, నేను చెప్పేది ప్లీజ్ నందు. సరే అనుభవించు రాజా, అనుభవించు రాజా, పుట్టింది పెరిగింది, పుట్టింది పెరిగింది ఎందుకు? నాకెంత బాధగా ఉందో తెలుసా సార్? తిరిగి వచ్చినందుక? అవును సార్. కాదు సార్, మీరు వెళ్ళిపోయినందుకు. బంతే ఏమైనా కావాలా సార్? కొంచెం మనశ్శాంతి. వెళ్ళిపోతాను సార్. తీసుకోండి. ఏంటిది? టిఫిన్ బాక్స్. బాక్స్ ఇచ్చావు సరేరా, టిఫిన్ ఏది? లోపల ఉంది సార్. మధ్యాహ్నం పూట ఎక్కువ తింటే నిద్ర వస్తుందండి. మరి ఇంత తక్కువ తింటే నీరసం వస్తుందేమో సార్. ఎన్నాళ్ళంటే పని లేక తెగ తినేవారు కానీ ఇప్పుడు పనిలో పెడితే పెద్దగా తినాలనిపించదు. గుడ్ మార్నింగ్ నందు. ఓకే బాయ్ నందు. సరిగ్గా వేయరా, చూడు. ఏంటో వేయటం సరిగ్గా వేయి. సరిగ్గానే వేస్తున్నానండి. నీ బొంద వేస్తున్నాం. రెండు చేతులు నేలకు సమాంతరంగా పెట్టి వేయాలి. ఎలాగా? సమాంతరంగా అంటే ఇలా వేసేయండి. ఎలా? సమాంతరంగా అంటే దీనికి ఇప్పుడు మళ్ళీ మా ఆవిడని పిలవాలా? నందు ఏంటి బాబాయ్? ఇలారా, ఈ పొడుగ్గా ఉన్న వాళ్ళందరికీ పొగరు, ఈ బంతిగాడికి మా ఆవిడికి. అందుకే ఈ దండను వేసి ఆ బండ మీద వండ లేకుండా మనం బ్రతకగలమని ప్రూవ్ చేయాలి. టేక్ దిస్ బాబాయ్ ప్లీజ్. చూలకు, ఎవరు రాకుండా నేను చూసుకుంటాను. నువ్వు ఫుల్ కాన్సన్ట్రేషన్ తోటి దండేసాయి. సరే ఎక్కువ ఎక్కువ అది లెక్క వేసాయి. ఎవడో కొనగిస్కా గొట్టంగాడు వేయనంత మాత్రాన ఈ మహాయజ్ఞం ఆగదు. అరచేతిని అడ్డు పెట్టి సూర్యుని ఆపలేరు. ప్లాస్టిక్ కొడుకుతో నేరుతో పాన్ని ఎదుర్కోలేరు. అంకుల్ ఏ అదవయ్యా నిన్ను లోపలికి రమ్మన్నది? మీరే కదా అంకుల్ కమ్మిందన్నారు. కమ్మినంటే వచ్చాడువేనా? ఇంతగా అమ్మ ఎక్కడా? ఏం కాలేదు, ఏం కాలేదు, జస్ట్ అద్దం పగిలింది అంతే. ఇదిగో. అయ్య బాబోయ్. అమ్మా నీ కళ్ళేవి ఏమయ్యాయమ్మా? అయ్యగారు వచ్చే టైం అయిందండి. పెద్దనాన్న చూసాడంటే రేపు పొద్దున్న నువ్వు చూడటానికి మీ నాన్న ఉండడు. నువ్వు ఇంట్లో పని చేయడానికి వచ్చావా, నా ప్రాణాలు తీయడానికి వచ్చావా? నువ్వు వెళ్ళి గేటు దగ్గర నుంచో. పెద్దనాన్న కారు కనపడగానే పరిగెత్తుకొచ్చి చెప్పు. చూడు ఏంటిది? మా అమ్మ.